హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముక్కు తెలుగు ఛానల్. మన ఈ ఛానల్ ద్వారా డైలీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అలాగే అకార్డింగ్ టు ఇచ్ముక్కు ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేసుకుంటూ ఏవైతే ఆప్షన్ చైన్ డేటాలో ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ మార్క్ చేసుకుంటున్నాం. అలాగే ఇచ్ముక్కు ఇండికేటర్ ప్రకారం కూడా ఇంపార్టెంట్ అంటే ప్రాబబిలిటీ, హై ప్రాబబిలిటీ ఉండే లెవెల్స్ను మనం మార్క్ చేసుకుంటున్నాం. టైంపాస్కు ఏదో లెవెల్ గీసి ఈ లెవెల్ దగ్గర మీకు రెసిస్టెన్స్ ఉంటుంది, ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ ఉంటుందని ఏమీ చెప్పట్లేదు. ఆ డాటాకు ప్రియారిటీ ఉంటుంది, ఆ డాటా ప్రకారమే మనం చెప్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఇచ్ముక్కు ఇండికేటర్ ప్రకారం కూడా 10 కన్సర్న్ లైన్ కానీ, కుజున్సన్ లైన్ కానీ అవర్లీలో, డేలలో మనకు మ్యాచ్ అవుతున్నాయి. సో అట్లా అయినప్పుడు మాత్రమే మనం మన ఈ ఛానల్ ద్వారా వాటి లెవెల్స్ని డిస్కషన్ చేసుకుంటున్నాం. సో మీరు నిఫ్టీలో ఉండే హై వెయిటేజ్లో ఉండే స్టాక్స్లో ఎవరైనా ట్రేడ్ చేస్తున్నట్టయితే, లేదా నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నట్టయితే ఈ లెవెల్స్ అనేవి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతాయి. సో మార్క్ చేసుకోండి. అలాగే రేపు ఈ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ మళ్ళీ అప్ సైడ్ ఉంటుందా లేదా డౌన్ సైడ్ ఉంటుందా ఒకసారి చర్చించుకుందాం, అనాలిసిస్ చేద్దాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. ముందుగా మనం నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాను కాల్ సైడ్ పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది 68,139. ఈ లెవెల్ వచ్చేసి 15,000 అవుతుంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉంది 48,568. ఈ లెవెల్ వచ్చేసి 15,200. నెక్స్ట్ థర్డ్ లెవెల్ వచ్చేసి ఇక్కడ ఉన్నది. సో ఈ మూడు లెవెల్స్ రేపు రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా పనిచేయడానికి ప్రాబబిలిటీ ఉన్నది. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రైజెస్ అనేవి ఈ లెవెల్ వరకు, పర్టికులర్గా ఈ లెవెల్ వరకు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఎట్ ద సేమ్ టైము ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. కాబట్టి రేపు ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ ఉండడానికి అవకాశం ఉంటుంది. 15,150 లెవెల్ వరకు లాంగ్ బిల్డప్ అంటే మార్కెట్ అదే నిఫ్టీ అనేది అప్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, బిహైండ్ దిస్ లెవెల్, బిహైండ్ 150 లెవెల్, 15,150 లెవెల్, ఇక్కడ ఏమవుతుంది 15,200 నుంచి ఓపెన్ ఇంట్రెస్ట్ కాలం అనేది పెరుగుతున్నది. కొన్నిసార్లు ఇక్కడ తగ్గుతున్నది కూడా, కానీ ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ అవుతున్నాయి. కాబట్టి మేబీ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉండడానికైతే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇక్కడ వరకు వచ్చి 15,200 నుంచి దగ్గర నుంచి మళ్ళీ రిజెక్షన్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. పర్టికులర్గా మనం ఇక్కడ కొన్ని స్ట్రైక్ ప్రైజెస్ను మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతూ ఉన్నది, ప్రైజెస్ అనేవి కూడా డౌన్ఫాల్ అవుతూ ఉన్నాయి. అంటే మనం ఈ స్ట్రైక్ ప్రైస్ల దగ్గర చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే లాంగ్ అనేది అన్వైండింగ్ అవుతుంది. కాల్ సైడ్ ఎవరైతే లాంగ్ బిల్డప్ చేశారో వాళ్ళంతా అన్వైండింగ్ చేసుకుంటున్నారు. అంటే మేబీ ఈ లెవెల్స్ అనేవి అంటే ఇంతకంటే ఎక్కువగా రాకపోవడానికి ప్రాబబిలిటీ ఉన్నది. కాబట్టి ఇదే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా పనిచేయడానికి అయితే అవకాశం ఉంటుంది 15,200 అనేది. సో ఎనీహౌ మన అకార్డింగ్ టు ఇచ్ముక్కు ఇండికేటర్ ప్రకారం కూడా ఈ లెవెల్ అక్కడ ఏదో 10 కన్సర్న్ లైన్, కుజున్సన్ లైన్ ఉంటే ఇంకా స్ట్రాంగ్ సిగ్నిఫికెంట్ ఉంటుంది. నిన్న మనం ఏదైతే కుజున్సన్ లైన్ ఇక్కడ వరకు వెళ్తుందని చెప్పి లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాము. అకార్డింగ్ టు ఇచ్ముక్కు ఇండికేటర్ ప్రకారం ఎగ్జాక్ట్గా అక్కడ నుంచి రెస్పెక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ అక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి అక్కడ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. మనం ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్స్ అనుకున్నామో ఎగ్జాక్ట్గా అవే వర్క్ కావడం జరిగింది. సో మనం చెప్పే వాటికి ఒక లాజిక్ తోటి చెప్తున్నాం, టైంపాస్కి ఈ లెవెల్ ఆ లెవెల్ అని ఏమి చెప్పట్లేదు. సో ఎనీహౌ ఈ లెవెల్స్ అయితే ఇంపార్టెంట్. రేపు 15,000, 15,100, 15,200 ఈ మూడు లెవెల్స్ అనేటివి ఇంపార్టెంట్. నాకు తెలిసి ఈ లెవెల్ అనేది రెసిస్టెన్స్ లాగా పనిచేయడానికి హై ప్రాబబిలిటీ ఉన్నది. అలాగే ఒకసారి పుట్ సైడ్ కూడా పరిశీలిద్దాం మన ఆప్షన్ చైన్ డేటాను, అంటే ఎక్కడ సపోర్ట్ ఉంటుంది అని చెప్పి మార్క్ చేసుకుందాం. పుట్ సైడ్ పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది 43,010. ఈ లెవెల్ వచ్చేసి ఇది 43,000 కాదు, వాస్తవానికి మల్టిపుల్స్ ఆఫ్ 100 అంటే 43 lakhs. ఓకే, మనం యాజ్ యూజువల్గా ఇక్కడ చూడంగానే మనకు అలానే అనిపిస్తుంటుంది. ఇది మల్టిపుల్స్ ఆఫ్ 100s కాబట్టి 43 lakhs. ఓకే, ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ ఉండడానికి అవకాశం ఉన్నది. ఇక్కడ మనం ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ అవుతూ ఉన్నాయి, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంది. కాబట్టి ఈ లెవెల్ దగ్గర షార్ట్ బిల్డప్ జరిగింది. అలాగే సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కడ ఉందని చూసినప్పుడు ఇక్కడ ఉంది, దాని కిందనే ఉన్నది
14,700 దగ్గర ఉన్నది. ఇది కూడా సిగ్నిఫికెంట్గా ఈ లెవెల్ కూడా ఉన్నది. నెక్స్ట్ లెవెల్ చూసినప్పుడు ఇదే సెకండ్ లెవెల్ అవుతుంది. 14,500 అనేది సెకండ్ లెవెల్ అవుతుంది. 32,178. కానీ దీంతో పోల్చుకున్నప్పుడు ఇక్కడ ఈ ఒక్కరోజు ఎక్కువగా నిన్న ఈ రోజున ఎక్కువగా బిల్డప్ కావడం జరిగింది. దానికంటే ఇది ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది సపోర్ట్ తీసుకోవడానికి. నెక్స్ట్ చూసినప్పుడు ఈ లెవెల్ కూడా సిగ్నిఫికెంట్గా, అంటే మనకు ఎట్ ద మనీకి దగ్గరలో ఉన్న ఈ లెవెల్ చూసుకున్నప్పుడు ఇది కూడా సిగ్నిఫికెంట్గా ఉన్నది. ఇక్కడ కూడా ఉంది అని మీరు అంటారు, కానీ ఈ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం అనేది దీంతో పోల్చుకున్నప్పుడు ఎక్కువ ఉన్నది. కాబట్టి ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ లాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఈ 3 లెవెల్స్ అనేటివి ఇంపార్టెంట్. ఇన్ కేస్ రేపు మార్కెట్ డౌన్ఫాల్ వస్తే, నిఫ్టీ అనేది డౌన్ఫాల్ వస్తే ఫస్ట్ సపోర్ట్ లెవెల్ 14,900 అవుతుంది, సెకండ్ 800 అవుతుంది, నెక్స్ట్ 700 అవుతుంది. ఇన్ కేస్ వీటిలలో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినప్పుడు మనకు ఈ లెవెల్ సిగ్నిఫికెంట్గా కనబడుతుంది. 14,800 అనే లెవెల్ సిగ్నిఫికెంట్ సపోర్ట్ తీసుకోవడానికి ప్రాబబిలిటీ ఉన్నది. సరే, ఇన్ కేస్ అది వైలేషన్ అయితే 700 దగ్గర తీసుకోవడానికి అవకాశం ఉన్నాయి. ఇవి మన అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం మళ్ళీ ఒకసారి అక్కడ కూడా ఇవే లెవెల్స్ మ్యాచ్ అవుతే మనకు వాటికి ఇంకా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. అంటే మనకు అక్యురసీ అనేది పెరుగుతుంది, ప్రాబబిలిటీ అనేది పెరుగుతుంది. సో ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేసుకుందాం. ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చూసుకున్నప్పుడు నిన్న మనం ఏం డిస్కషన్ చేసుకున్నాం, ఇది ఇన్సైడ్ క్యాండిల్ వచ్చింది. ఇన్సైడ్ క్యాండిల్ వచ్చినప్పుడు ఏదైతే హై బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా అప్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో హై బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడ వరకు ఏదైతే మన యొక్క కన్వర్జేషన్ లైన్ ఉంటుంది, లేదంటే దీని హై వరకు వెళ్ళి ఇక్కడ నుంచి రిజెక్షన్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి డిస్కషన్ చేసుకున్నాం. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అక్కడికి వెళ్ళి రిజెక్షన్ రావడం జరిగింది. ఎనీహౌ రేపు మార్కెట్ అనేది ఒకవేళ రేపు మళ్ళీ ఈ రోజులాగా గ్యాప్ అప్ ఓపెన్ అవుతే మన యొక్క ఈ కన్వర్జేషన్ లైన్ పైన ఉంటుంది కాబట్టి, లేదంటే ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడ ఓపెన్ అయినప్పటికీ కూడా ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఏది మన యొక్క లాస్ట్ 3 డేస్ యొక్క క్యాండిల్ ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ క్లోజింగ్ ప్రైస్ వరకు వచ్చి ఇక్కడ నుంచి రిజెక్షన్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ అంటే ఒకవేళ డౌన్ఫాల్ వస్తే ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ లెవెల్స్ను ఒకసారి పరిశీలిద్దాం, అవి ఏ లెవెల్స్ అవుతున్నాయో. కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ దగ్గర ఏది మన యొక్క కుజుషన్ లైన్ ఉంది 14,522. ఇక్కడ చూడండి, ఈ 14,514 ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. మనం ఏదైతే ఫుట్ సైడ్ హైయెస్ట్ సపోర్ట్, థర్డ్ హైయెస్ట్ సపోర్ట్ ఏంటనేది 14,500 దగ్గర ఉంది. కాబట్టి ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇన్ కేస్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి అయితే ప్రాబబిలిటీస్ ఉన్నది. ఆ లెవెల్ వచ్చేసి 15,170. 15,170 అంటే ఆల్మోస్ట్ మనకు కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,200 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,200 దగ్గర ఉన్నది. కాబట్టి ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్. ఈ లెవెల్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ క్యాండిల్ యొక్క హైని చూద్దాం. 15,000 అనేది కూడా సైకలాజికల్ లెవెల్ కాబట్టి ఇది కూడా ఇంపార్టెంటే. 15,000 నుంచి కూడా రిజెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే 15,200 దగ్గర ఖచ్చితంగా రిజెక్షన్ రావడానికి అయితే ప్రాబబిలిటీ ఉన్నది. సో ఎనీహౌ ఈ రెండు లెవెల్స్ను మార్క్ చేసుకోండి. 15,000, 15,050, 15,200 వరకు రేపు వెళ్ళడానికి అవకాశం ఉంది. అక్కడ నుంచి రిజెక్షన్ రావడానికి కూడా ప్రాబబిలిటీ ఉన్నది. అలాగే మనం ఈ 1 అవర్లో ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం. వన్ అవర్లో చూసినప్పుడు ఇంకా క్లౌడ్ కిందనే ప్రైజెస్ అనేవి కొనసాగుతున్నాయి. కాబట్టి మేబీ ఇక్కడ వరకు వచ్చి రిజెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 15,030. ఇక్కడ చూడండి, ఈ రీజియన్లో చూడండి, 15,130 వరకు వచ్చి అక్కడ నుంచి రిజెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ బిహైండ్ దిస్ లెవెల్ 15,030 పైన ఓపెన్ అయితే, అబో దిస్ లెవెల్ 15,030 పైన ఓపెన్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి
అవకాశం ఉంటుంది. 15,200 వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ లెవెల్ పైన గ్యాప్ ఓపెన్ అయితే ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో 15,200 అనే లెవెల్ కూడా మనం పరిశీలించినప్పుడు అయితే అది కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఈ లెవెల్ తోటి మనకు మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ దీనిపైన గ్యాప్ ఓపెన్ అయితే, ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ లెవెల్ ఏది మన యొక్క 14,822 కుజున్సన్ లైన్, అదే బేస్ లైన్ డౌన్ కింద ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీస్ ఉంటున్నది. ఇక్కడ వరకు 14,600 to 700 ఈ లెవెల్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా ఈ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే 14,700 అనేది లేదా 800 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ లాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఎనీహౌ ఒకవేళ డౌన్ సైడ్ అయితే 700, 800 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా పనిచేస్తుంది. అప్ సైడ్ అయితే 15,200, 15,050 ఈ లెవెల్స్ అనేవి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా పనిచేయడానికి ప్రాబబిలిటీస్ ఉన్నాయి అకార్డింగ్ టు ఈచ్ మొక్క ఇండికేటర్ ప్రకారం కూడా. అలాగే 15 మినిట్స్లో కూడా అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ ఇంకొక పాజిటివ్ అంశం ఏంటిదంటే అవర్లీలో కుమో అనేది బుల్లిష్లోకి మారుతుంది. ఒకవేళ ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడ ఓపెన్ అయితే కొత్త హై ఫామ్ అయితే ఇది ఇంకా బుల్లిష్లోకి మారుతుంది. ఇంకా బుల్లిష్లోకి మారితే రీసెంట్ హైస్లోకి ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఎనీహౌ చూద్దాం రేపు ఏం జరుగుతుందో 15 మినిట్స్లో చూద్దాం. 15 మినిట్స్లో అప్ సైడ్ ఉన్నది. 15 మినిట్స్లో అప్ సైడ్ ఉన్నది. సో మన నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్ అనేది ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ గ్యాప్ అనేది ఫిల్ చేయడానికి ప్రాబబిలిటీస్ ఉన్నది. ఇది ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి అవకాశం ఉంది. ఈ గ్యాప్ ఫిల్ చేసుకున్నప్పుడు ఇది 15,000 ఈ లెవెల్లో ఉంటుంది. సరే ఎనీహౌ ఇంకొకసారి మనం ఇలా చూసుకున్నప్పుడు 15,085 దగ్గర మనకు అంటే ఆల్మోస్ట్ 15,100 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే 15,172 మళ్ళీ మన యొక్క 15,200 వరకు అక్కడ ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎనీహౌ ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్గా పనిచేయడానికి ప్రాబబిలిటీ ఉన్నది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ వరకు ఫర్దర్గా మళ్ళీ ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. 14,500 వరకు రావడానికి అయితే ప్రాబబిలిటీ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఒక సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 14,637 దగ్గర ఒక సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో 15 మినిట్స్లో అయితే అప్ ట్రెండ్లో ఉంటుంది. అవర్లీ అండ్ డైలీలో డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంది. సో ఎనీహౌ రేపు చూద్దాం ఏం జరుగుతుందో. అలాగే మనం డైలీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను కూడా అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. దాన్ని కూడా అనాలిసిస్ చేద్దాం ఇప్పుడు. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాలో కాల్ సైడ్ పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 36,000. అలాగే సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35,000 ఇక్కడ ఉన్నది. 35,500 ఈ లెవెల్ దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ అనేది ఇక్కడ ఉంది. సో రేపు ఈ 3 లెవెల్స్ అనేవి ఇంపార్టెంట్. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో వేరేజ్ మనం నిఫ్టీలో పరిశీలించినట్టయితే 50-50 ఉంది. ఒక లెవెల్ వరకు అప్ సైడ్ ఉండి అక్కడ నుంచి రిజెక్షన్ రావడానికి అవకాశం ఉంది. అలాగే కానీ బ్యాంక్ నిఫ్టీలో కాల్ సైడ్ డాటాను పరిశీలించినప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ కాలం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. ప్రైజెస్ అనే కాలం ఏమవుతుంది, డౌన్ సైడ్ అవుతుంది. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది, కాల్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది. కాబట్టి రేపు బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉన్నది. సో డౌన్ ఇవి రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా పనిచేయడానికి ప్రాబబిలిటీ ఉన్నది. సో ఫస్ట్ రెసిస్టెన్స్ ఇది అవుతుంది. ఒకవేళ అది బ్రేక్అవుట్ వస్తే కిందికి అంటే ఇంకా అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఇది ఫస్ట్ రెసిస్టెన్స్, ఇది సెకండ్ రెసిస్టెన్స్, ఇది థర్డ్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. ఎనీహౌ మనమైతే ఈ లెవెల్స్ని మార్క్ చేసుకొని చూద్దాం. ఒకవేళ 35,500 బ్రేక్అవుట్ వస్తే ఇక్కడ వరకు వెళ్తుంది. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉండడానికి ప్రాబిలిటీస్ ఉంది. ఇది బ్రేక్అవుట్ అయితే 36,500 అనేది ఇంకొక బ్రేక్అవుట్ లాగా అంటే ఇక్కడ ఇంకొక రెసిస్టెన్స్ లాగా పనిచేయడానికి అవకాశం ఉన్నది. సో ఎనీహౌ కాల్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది కాబట్టి రేపు మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అక్కడ నుంచి హై నుంచి డౌన్ సైడ్ రావడానికి కూడా అవకాశం ఉన్నది. ఒకసారి పుట్ సైడ్ డేటాను కూడా పరిశీలిద్దాం. పుట్ సైడ్ డేటాను పరిశీలించినప్పుడు మనకు సపోర్ట్ లెవెల్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. పుట్ సైడ్ డేటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉంది 34,334. ఈ లెవెల్ వచ్చేసి 35,000 లెవెల్. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా పనిచేయడానికి
ప్రాబబిలిటీ ఉన్నది. ఇక్కడ ఎక్కువగా మొత్తం ఓపెన్ ఇంట్రెస్ట్లో ఆల్మోస్ట్ 50% వరకు ఇక్కడే బిల్డప్ కావడం జరిగింది. ఈ రోజే రైట్ చేయడం జరిగింది. కాబట్టి పుట్ సైడ్ రైటింగ్ జరిగింది, ఎట్ ద సేమ్ టైము కాల్ సైడ్ రైటింగ్ జరిగింది. కాబట్టి రేపు సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం ఉంది. అంటే ఎవరు గెలుస్తారో, బుల్స్ గెలుస్తారా, బేర్స్ గెలుస్తారా అనేది మనం రేపు చూడాల్సింది. ఎనీహౌ ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా పనిచేయడానికి అయితే అవకాశం ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం పరిశీలించినప్పుడు ఇక్కడ ఉన్నది 35,734. ఈ లెవెల్ వచ్చేసి 34,000. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఇది 33,569. ఒకవేళ రేపు డౌన్ సైడ్ వస్తే ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం ఉన్నది. ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకోవడానికి ప్రాబిలిటీస్ ఉన్నది. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. లేదు అది బ్రేక్అవుట్ అయితే 34,000 వరకు రావడానికి అవకాశం ఉంది. అలాగే దీన్ని కూడా మనం అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేసుకుందాం. ఇక్కడ కాల్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది, పుట్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది. కాబట్టి రేపు మార్కెట్ అనేది అదే బ్యాంక్ నిఫ్టీ అనేది సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉన్నది. సో ఎనీహౌ ఒకసారి అకార్డింగ్ టు మన ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం కూడా మన లెవెల్స్ను మార్క్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను నిఫ్టీతో పోల్చుకున్నప్పుడు నిన్న ఇదేమో నిఫ్టీ క్యాండిల్ ఏమో అప్ సైడ్ వచ్చేసింది. ఇది ఇంకా విత్ ఇన్ ద ఇన్సైడ్ క్యాండిల్గానే కొనసాగుతుంది. ఈ మదర్ క్యాండిల్కు ఇన్సైడ్గా బేబీ క్యాండిల్స్గా కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ లెవెల్స్ అనేవి ఇంపార్టెంట్ అవుతున్నది. ఈ లెవెల్స్ అనేవి ఇంపార్టెంట్గా మారుతాయి. ఒకవేళ ఈ బ్రేక్అవుట్స్ వచ్చినాయి అనుకోండి, ఖచ్చితంగా ఎట్ సైడ్ బ్రేక్అవుట్ వస్తే అటు సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వస్తే ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 33,700 ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. కానీ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితేనే ఏదైతే మదర్ క్యాండిల్ అనుకుంటున్నామో ఆ మదర్ క్యాండిల్ లో అనేది బ్రేక్అవుట్ అయితే ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. దీనికి మనం మదర్ క్యాండిల్ ఏదనుకుంటున్నాం కదా, ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇదైతే ఉన్నది కదా, ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎనీహా ఒకవేళ ఈ కన్వర్జేషన్ లైన్ పైన ఓపెన్ అయితే మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మన సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా అవే చెప్తున్నాయి. సో ఇక్కడ వరకు రావడానికి ఒకవేళ డౌన్ సైడ్ అయితే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మన యొక్క కన్వర్జేషన్ లైన్ అదే టెన్షన్ లైన్ పైన ఓపెన్ అయితే, గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది డేలో. అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు డౌన్ సైడ్ ఉంది. సో ఎనీహౌ డౌన్ సైడ్ చూసినప్పుడు మన యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ ఇదవుతుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఇదవుతుంది. అది వచ్చేసి 35,873. మనం కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా 36,000 దగ్గర ఉన్నది. కాబట్టి ఈ లెవెల్ వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఇది రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. ఇన్ కేస్ అదే వైలేషన్ అయితే ఇక్కడ 36,342 ఈ లెవెల్ రెసిస్టెన్స్ లాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే ఈ లెవెల్స్ అనేవి ఇంకా కిందికి వస్తాయి. కిందికి వచ్చేసి అంటే మేబీ ఆ లోస్ అనేవి డౌన్ సైడ్ వస్తున్నాయి అనుకోండి. ఈ లో బ్రేక్అవుట్ అయితే ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్ వెళ్ళడానికి అయితే ప్రాబబిలిటీ ఉన్నది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఖచ్చితంగా ఈ లెవెల్ పైన ఓపెన్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది మన యొక్క పొజిషన్ లైన్ పైన మాత్రం ఓపెన్ అయితేనే అప్ సైడ్ వెళ్ళడానికి, ఈ క్లౌడ్ బ్రేక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అక్కడ వరకు వెళ్తే మన యొక్క ఇది అవుతుంది 37,226 అనేది మన యొక్క రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది. సో ఎనీహౌ రేపు చూద్దాం. 15 మినిట్స్లో కూడా చూద్దాం. 15 మినిట్స్లో చూసినప్పుడు క్యాండిల్స్ అనేది విత్ ఇన్ ద క్లౌడ్లో ఉన్నాయి కాబట్టి న్యూట్రల్ బులిష్ ఉండడానికి అవకాశం ఉన్నది. ఎనీహౌ ఒకవేళ ఈ లెవెల్స్ దీనిపైన ఓపెన్ అయితే మాత్రమే మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. 36,126 వరకు ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. చూద్దాం రేపు
అవర్లీలో 15 మినిట్స్లో మాత్రం ఇవి క్లౌడ్ పైన ఓపెన్ అయితే అప్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. 34,000 వరకు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఎనీహౌ ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. అలాగే బ్యాంక్ నిఫ్టీలో ఉండే హై వెయిటేజ్లో స్టాక్స్ మీద ట్రేడ్ చేస్తున్నట్టయితే ఈ లెవెల్స్ అనేవి యూజ్ఫుల్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ అయితే అందులో ఉన్న హై వెయిటేజ్ స్టాక్స్ అనేవి అలా మూవ్ అవ్వడానికి ప్రాబిలిటీ ఉన్నది కాబట్టి సో బ్యాంక్ నిఫ్టీలో హై వెయిటేజ్ ఉన్న స్టాక్స్లో ట్రేడ్ చేసినప్పుడైతే ఈ లెవెల్స్ మీకు యూజ్ఫుల్ అవుతాయి. సో మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కామెంట్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.